నమస్తే వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. సో ఈ రోజు రియల్ ఎస్టేట్ టీవీలో ఒక మంచి మనం వెంచర్ ని చూడబోతున్నాము. అది కూడా హైదరాబాద్ కి అతి చేరువలో దగ్గరలోనే ఉన్నటువంటి వెంచర్ అన్నమాట. సో అందుకనే మనం ఈ రోజు శ్రీశైలం హైవే దగ్గర ఉన్నాము. తుక్కుగూడ వైపు ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సెకండ్ గేట్ అన్నమాట. సో అటువైపు మనం ఉన్నాము. అండ్ ఒకసారి మనం ఈ లొకేషన్ చూసుకున్నట్లయితే మనం హైదరాబాద్ నుంచి వస్తూ ఉంటే ఫస్ట్ మనకి హార్డ్వేర్ పార్క్ వస్తుందండి. అండ్ హార్డ్వేర్ పార్క్లో మనం చూసుకోవచ్చు అమెజాన్ హబ్ ఉంది, ఇంకోటి టాటా కంపెనీ ఉంది. టాటా కంపెనీకి ఆపోజిట్లోనే మనకి అదానీ ఏరోస్పేస్ ఉంది. సో ఇలాంటి బోల్డ్ అని కంపెనీస్, ఇంకా చాలా కంపెనీస్ అందులో ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్స్ కూడా చాలానే ఉన్నాయి. సో అటువంటి మంచి డెవలప్డ్ ఏరియా అనమాట ఇది. సో అటువంటి ఏరియాకి కొంచెం చేరువలోనే మనం చూడబోయే వెంచర్ ఉంది. అండ్ ఇంకోటి ఇటువైపు చూసుకున్నట్లయితే WTC వరల్డ్ ట్రేడ్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి వర్క్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు శ్రీశైలం హైవే పైన మనం ఉన్నాము. ఇటు నుంచి మన జర్నీని కంటిన్యూ చేద్దాము. చాలా చేరువలోనే వెంచర్ ఉంది, వెళ్ళి చూసేద్దాం. వెంచర్ డీటెయిల్స్ అన్ని కూడా ఈరోజు మన ప్రోగ్రాంలో తెలుసుకుందాం. కమాన్. ఇప్పుడు హైదరాబాద్ లో హాట్ కేక్ గా ఉన్న ఎగ్జిట్ ఏంటి అని అంటే ఎగ్జిట్ నెంబర్ 14 అండి, తుక్కుగూడ ఎగ్జిట్. సో కరెక్ట్ ఆ ప్లేస్ లో మనం ఉన్నాము. తెలంగాణలో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అలాగే డెవలప్మెంట్ అంతా కూడా ఇటు తుక్కుగూడ వైపు శ్రీశైలం హైవే వైపు జరుగుతోందండి. రియల్ ఎస్టేట్ చాలా ఫాస్ట్ గా ఇక్కడ డెవలప్ అవుతూ ఉంది. అండ్ ఈ లొకేషన్ పర్టికులర్ గా మనం చూసుకున్నట్లయితే ఇటువైపు వెళ్తే మనకి రావేరియాల ఎగ్జిట్ వస్తుంది, మనం చూడొచ్చు. అండ్ అక్కడే కలెక్టరేట్ కూడా ఉంది. కలెక్టరేట్ ఎదురుగానే మనకి ఫాక్స్కాన్ కంపెనీ ఉంటుంది. 1,00,000 మందికి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఫాక్స్కాన్ కంపెనీని తెలంగాణ గవర్నమెంట్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే కొన్ని కంపెనీస్ కూడా అక్కడ వర్క్స్ అనేవి స్టార్ట్ చేశాయి, ఎంప్లాయ్మెంట్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ అలాగే వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్ కూడా ఉంది. అలాగే టాటా ఏరోస్పేస్ సెంటర్ కూడా ఉందండి లోపల. అక్కడ మనకి విమానాలకు సంబంధించినటువంటి విడి భాగాల తయారీ అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఆదిబట్ల TCS కూడా ఇక్కడే ఉందండి. సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా అక్కడ స్టార్ట్ అవుతున్నాయి. దాదాపు 50,000 మంది వరకు కూడా IT ఎంప్లాయీస్ అందులో వర్క్ చేస్తూ ఉన్నారనమాట. ఇలా వచ్చి ఓవరాల్ గా చూసుకుంటే మంచి డెవలప్డ్ ఏరియా అని చెప్పొచ్చు తుక్కుగూడ. అండ్ రియల్ ఎస్టేట్ ఇంకా ఫాస్ట్ గా కూడా డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి పెద్ద గోల్కొండ వస్తుంది. పెద్ద గోల్కొండ మీ అందరికీ తెలుసు. పెద్ద గోల్కొండ నుంచి కొంచెం మనం ముందుకెళ్తే మనకి చిన్నజీయర్ స్వామి ఆశ్రమము, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కనిపిస్తుంది. ప్రశాంతతకి నెలవు సమతామూర్తి పెద్ద విగ్రహం అనేది ఏర్పాటు చేశారు. మంచి మెడిటేషన్ సెంటర్ కూడా అక్కడ ఉంది. అలాగే చిన్నజీయర్ స్వామి ఆశ్రమంతో పాటు చిన్నజీయర్ స్వామి మెడికల్ కాలేజెస్తో పాటు అక్కడ జిమ్స్ మెడికల్ కాలేజ్ కూడా ఉందన్నమాట. అదే ఏరియాలో మనం చూసుకున్నట్లయితే మై హోమ్ విల్లా ప్రాజెక్ట్, చాలా ప్రెస్టీజియస్ విల్లా ప్రాజెక్ట్ ఇది. అది కూడా అక్కడే మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం శ్రీశైలం హైవే మీదుగా ఇంకొంచెం మనం ట్రావెల్ చేద్దాము. ఈరోజు చూడబోయే వెంచర్ ఏంటంటే హైదరాబాద్కి ప్రెమిసెస్ దగ్గరే ఉన్నటువంటి వెంచర్ అనమాట. సో కొంచెం దగ్గరలో చూడాలి వెంచర్ అనుకున్న వాళ్ళకి ఈ వెంచర్ బాగా సూట్ అవుతుంది. సో వెంచర్ దగ్గరికి వెళ్ళిపోదాము. అండ్ డీటెయిల్స్ అన్ని కూడా అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం. ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ నుంచి కొంచెం ముందుకు మనము వచ్చేస్తే మనకి ఈసిటీ కనిపిస్తుందండి. ఈసిటీలో బోల్డ్ అన్ని ఎలక్ట్రానిక్ కి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. అమెజాన్ డేటా సెంటర్ ఉంది, ఇంకా అలాగే ఫేమస్ HCL కంపెనీ కూడా ఉందన్నమాట. సో అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకి మనం ట్రావెల్ చేస్తూ మనము మహేశ్వరంకి చేరుకున్నాము. మీరు ఆ వెనకాల చూడొచ్చు, అది మహేశ్వరం ఎంట్రీ మనకు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ నుంచి స్టార్ట్. ఇటువైపు ఏంటి అని అంటే మనకు మహేశ్వరం ఎయిర్పోర్ట్ ఎప్పుడైతే ఇక్కడ పడిందో అప్పటి నుంచి కూడా మహేశ్వరంకి చాలా డిమాండ్ ఏర్పడింది. ఇంకా బోల్డ్ అన్ని రియల్ ఎస్టేట్ వెంచర్స్ అనేవి అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. బోల్డ్ అన్ని కంపెనీస్ కూడా మహేశ్వరంలో వస్తున్నాయి. అలా మనం చూసుకుంటే ఇంతాక మనం చూసుకున్నాం ఈసిటీ అక్కడ ఒకటి ఉంది కదా, అలాగే ఇక్కడ ఇంకో ఈసిటీ కూడా ఉంది. ఇక్కడ కూడా ఎలక్ట్రానిక్ కంపెనీస్ ఉన్నాయి. మెయిన్లీ మలబార్ గోల్డ్ కి సంబంధించినటువంటి సెజ్ ఒకటి ఉంది. అక్కడ గోల్డ్ అనేది రెడీ అవుతూ ఉంటుంది అనమాట, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. అండ్ దాంతో పాటు మనకి విప్రో కంపెనీ కూడా ఉంది, ఇంటర్నేషనల్ కంపెనీ. సో చాలా మంది ఎంప్లాయీస్ అక్కడ ఉంటున్నారు. వాళ్ళ కోసం మంచి మంచి విల్లాస్ అనేవి చుట్టుపక్కల డెవలప్ అవుతూ ఉన్నాయి అన్నమాట.
సో ఇటువైపు మనం చూసుకున్నట్లయితే ద ఫేమస్ విల్లాస్లోనే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. 1 acre 1 విల్లా అనమాట. అంత పెద్ద విల్లా. సో చాలా డబ్బున్న వాళ్ళు, మంచి రిచ్ పీపుల్ ఇలాంటి విల్లాస్ని కొనుగోలు చేస్తూ ఉన్నారు. అంత ఫేమస్ విల్లాస్ అక్కడ ఉన్నాయి. దాంతో పాటుగా కావూరి విల్లాస్ కూడా అక్కడే ఉన్నాయి. ఇది కూడా చాలా ఫేమస్ విల్లా ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఇలా బోల్డ్ అని కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కోసం విల్లాస్ అనేవి ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా రెసిడెన్షియల్ పర్పస్గా, అలాగే కంపెనీస్ పరంగా చూసుకున్నట్లయితే 2 కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ పర్పస్గా కూడా ఈ మహేశ్వరం చాలా చాలా బిజీ అండి. ఇంకా బోలెడ్ అన్ని ప్రాజెక్ట్స్ అనేవి మంచి మంచి విల్లా ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయి. ఇంకొంచెం మనం ముందుకు ట్రావెల్ చేద్దాము. ఇక్కడ దగ్గరలోనే మనం ఈరోజు వెంచర్ని చూడబోతున్నాం అనమాట. సో వెళ్ళి చూసేద్దాం. మహేశ్వరం నుంచి ఒక 2 to 3 minutes మనం డ్రైవ్ చేసుకుంటూ లేమూర్కి వచ్చేసామండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇందాక మనం చూసాము డిఫరెంట్ కంపెనీస్. ఒక ఏరియా చక్కగా డెవలప్ అవ్వాలి అంటే ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ ఉండాలి, అలాగే ఎడ్యుకేషన్ ఉండాలి, ఇంకా హాస్పిటల్ ఉండాలి. సో ఈ 3 ఉన్నప్పుడు ఏంటంటే మంచి జోన్గా రెడీ అవుతుంది. ఎట్లా అంటే రెసిడెన్షియల్ పరంగా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఈ 3 ఉంటే మోర్ దెన్ ఎనఫ్ అనమాట. సో అలా మనం చూసుకుంటే ఇందాక ఎంప్లాయీస్ ఏమేమి ఉన్నాయి, పెద్ద పెద్ద కంపెనీస్ ఏమున్నాయి అనేవి చూసుకుంటూ వచ్చాము. అండ్ ఇప్పుడు లేమూర్ దగ్గర ఏంటంటే మనం చూడొచ్చు ఎడ్యుకేషన్ ఇక్కడ మంచిగా ఉంది. మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ 2 ఉన్నాయండి. అదే భాష్యం బ్లూమ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ 7 years కంప్లీట్ చేసుకుంది. 7th anniversary జరుపుకుంటుంది ఈ స్కూల్. అండ్ దీనికి ఆపోజిట్లోనే ఇంకొక ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, అదే మాంచెస్టర్ ఇంటర్నేషనల్ స్కూల్. సో ఇవి 2 కూడా మంచి ఎడ్యుకేషన్ అందించేటువంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ అని చెప్పొచ్చు. ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం హాస్పిటల్ విషయం మాట్లాడుకున్నట్లయితే మాధవాంజీ ఇంటిగ్రేటెడ్ హెల్త్ సెంటర్ అనేది ఉందండి. ఈ స్కూల్కి పక్కనే ఉంటుందన్నమాట. సో అక్కడ మనకి డిఫరెంట్ మెడికల్కి సంబంధించినటువంటి కాలేజ్ ఉంది. లైక్ ఆయుర్వేదిక్కి సంబంధించి, హోమియోపతికి సంబంధించి, ఇంగ్లీష్ మెడిసిన్కి సంబంధించి, ఇలా డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించినటువంటి మెడికల్ సెంటర్ అని చెప్పొచ్చు అనమాట. సో ఎడ్యుకేషన్ పరంగా, అలాగే హెల్త్ పరంగా, ఇంకా కంపెనీస్ పరంగా అంటే చాలా మంచి రెసిడెన్షియల్ జోన్గా రెడీ అయింది. అందుకే చాలా వరకు కూడా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది ఈ ఏరియా. ఇంకో విషయం ఏంటి అని అంటే ఇక్కడ విల్లాస్ కూడా చాలా ఉన్నాయండి. కొంచెం ముందుకు మనం ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనకి ఫేమస్ BTR విల్లాస్ వస్తాయండి. ఈ ఏరియాలోనే చాలా ఫేమస్ అండ్ స్టార్టింగ్లో వచ్చినటువంటి విల్లాస్ అనమాట అవి. కాబట్టి BTR విల్లాస్ అనేవి చాలా చాలా ఫేమస్. అండ్ ఇంకొంచెం ముందుకు మనం ఇలాగే ట్రావెల్ చేసుకుంటూ వెళ్దాము. ఆన్ ద వేలో ఏమేమి ఉన్నాయి అనేవి చూసుకుంటూ వెళ్దాం పదండి. ప్రెసెంట్ మనము శ్రీశైలం హైవే మీద ట్రావెల్ చేసుకుంటూ కొత్తూరు జంక్షన్కి చేరుకున్నాము. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు ఇదే ఫార్మసిటీకి చేరుకునేటువంటి 200 feet రోడ్ అనమాట. తెలంగాణలో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఫార్మసిటీని క్లస్టర్స్గా ఏర్పాటు చేస్తున్నారు. శాటిలైట్ టౌన్షిప్గా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే రెసిడెన్షియల్ పర్పస్ కూడా చాలా మంచి డెవలప్మెంట్ అనేది మనం చూడొచ్చు. అండ్ రెసిడెన్షియల్ పర్పస్ అనగానే ఇంకా అన్ని మనకి రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇంకా టోటల్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా చక్కగా డెవలప్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మెడికల్ కాలేజ్ కూడా ఒకటి శంకుస్థాపన జరిగింది లోపల. దానికి సంబంధించిన పనులు కూడా శరవేగంగా జరిగిపోతున్నాయి. అండ్ ఇటువైపు మనం చూసుకున్నట్లయితే శ్రీశైలం హైవే వైపు మనము కొంచెం దూరం ట్రావెల్ చేస్తే మనకి కందుకూరుకు చేరుకుంటామండి. కందుకూరు పక్కనే ఇప్పుడు మనం చూడబోయేటువంటి కొత్త వెంచర్ అయితే ఉంది. సో మనం వెళ్ళిపోదాం, వెంచర్ని చూసేద్దాం పదండి. ఓకే, సో మనం వచ్చేసాము. ఈరోజు నేను మీకు చూపిస్తా అని చెప్పాను కదా వెంచర్, అది DTCP వెంచర్ అండి. గ్రీన్ కౌంటీ వినాయక డెవలపర్స్ వారి వెంచర్ అనమాట. ఇది టోటల్ 6 ఎకరాలలో ఉంది. అండ్ లొకేషన్ ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే కనుక
శ్రీశైలం హైవే ఇటువైపు వెళ్తుంది. సో హైవేకి పక్కనే ఉన్నటువంటి వెంచర్ ఒకటి. కర్తాల్కి కందుకూరుకు మధ్యలో ఉంటుంది కరెక్ట్గా ఈ వెంచర్. అండ్ అటువైపు వెళ్తే మనకి కనుచూపు మేరలోనే ఉంది కర్తాల్. అండ్ ఇంకో విషయం ఏంటి అనంటే మనము పక్కన ముచ్చర్లకి వెళ్ళే దారి అనమాట. అటు వెళ్తే ముచ్చర్ల మరి పక్కనే అనమాట, ముచ్చర్లకి వెళ్ళే దారి పక్కనే ఉంటుంది ఈ కొత్త వెంచర్. సో మనం లోపలికి వెళ్ళిపోదాము. వెంచర్లో డెవలప్మెంట్స్ ఏం జరుగుతున్నాయి, వెంచర్ ఎలా ఉంది, డీటెయిల్స్ అని కూడా లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. పదండి. సో వినాయక డెవలపర్స్ వారి గ్రీన్ కౌంటీ వెంచర్లో మనం ఉన్నాము. ఇది వచ్చేసి టోటల్ 6.5 acres అండ్ అలాగే ఫ్యూచర్లో ఇంకా ఎక్స్టెండ్ చేస్తామంటున్నారు. టోటల్ 17 acresలో దీన్ని డెవలప్ చేస్తామంటున్నారు. బట్ ఫస్ట్ ఫేజ్లో 6.5 acresలో చేస్తున్నారు. ఇది DTCP అండ్ రెరా అప్రూవ్డ్ వెంచర్ అనమాట. సో ఆ నామ్స్ ప్రకారం డెవలప్మెంట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం చేసేసారండి. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక స్టార్టింగే ఎంట్రీ ఆర్చ్ కూడా ప్రొవైడ్ చేస్తామన్నారు. అది అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. సో ఇంకా రోడ్స్ విషయానికి వచ్చేసరికి మనకి మెయిన్ రోడ్ వచ్చేసి 40 feet రోడ్ అండి. అండ్ అలాగే ఇక్కడ నేను నడుస్తున్నటువంటి ఇంటర్నల్ రోడ్ వచ్చేసి 33 feet రోడ్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో కర్బింగ్ స్టోన్స్ మనం చూడొచ్చు, కన్స్ట్రక్షన్ చేసేసారు. అలాగే ప్రతి ప్లాట్కి కూడా వాటర్ పైప్ లైన్ అనేది సపరేట్గా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ స్ట్రీట్ లైట్ కన్స్ట్రక్షన్ కూడా జరిగిపోయింది. ఎలక్ట్రిసిటీ ఒక్కటి ఇంకా బాకీ ఉంది. జస్ట్ ఇంకా 1 weekలో అది కూడా కంప్లీట్ అయిపోతుంది అని చెప్తున్నారు. అండ్ నంబరింగ్ స్టోన్స్ కూడా మనం చూడొచ్చు ఇక్కడ. సో ఇలా ప్రతిదీ కూడా డెవలప్మెంట్స్ అనేవి చేస్తూ ఉన్నారు. ఎవెన్యూ ప్లాంటేషన్ చేయడమే కాకుండా వాటిని చక్కగా డెవలప్మెంట్ మెయింటెనెన్స్ కూడా చేస్తున్నారు. వీళ్ళు మెయిన్లీ ప్లాట్ కొనుక్కున్న వాళ్ళకి మెయింటెనెన్స్ కూడా నియర్లీ 10 years వరకు ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అందరు మామూలుగా 4 years 5 years ప్రొవైడ్ చేస్తారు. బట్ వీళ్ళు మాత్రం 10 years ప్రొవైడ్ చేస్తాం అని చెప్తున్నారు. అండ్ ఇది వచ్చేసి 100% క్లియర్ టైటిల్ అండి. స్పాట్ రిజిస్ట్రేషన్ ప్రొవైడ్ చేస్తామంటున్నారు. ఈ లొకేషన్ మొత్తంలో కూడా చూసుకుంటే మాదే, కొంచెం కాస్ట్ తక్కువ హైవేకి ఉన్నటువంటి వెంచర్స్లలో అని చెప్తున్నారు. కావాలంటే కంపేర్ చేసుకుని మా దగ్గర కొనండి అని చాలా స్ట్రాంగ్గా అయితే మనకి డైరెక్టర్ గారు చెప్తున్నారు. ప్లాట్ సైజెస్ వచ్చేసి 183 చెప్పారు. అలాగే 200 ఇలా 300 సైజెస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. నార్త్ ఈస్ట్ సైడ్ తీసుకున్నటువంటి ప్లాట్ అయితే 300 square yards ఉంటుందని చెప్తున్నారు. డిఫరెంట్ సైజెస్ అంటే ఎవరి బడ్జెట్ని బట్టి అలా సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ వెంచర్ చుట్టూరా కూడా ఫస్ట్ కాంపౌండ్ వాల్ అయితే కన్స్ట్రక్షన్ జరిగిపోయిందండి. అండ్ అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు చిల్డ్రన్ ప్లే ఏరియా, పార్క్ కన్స్ట్రక్షన్లో ఉంది. అండ్ అలాగే పార్క్లోనే మనకి అండర్ గ్రౌండ్ వాటర్ సంప్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఇలా డెవలప్మెంట్స్ అన్నీ కూడా చకచకా జరిగిపోతూ ఉన్నాయి. గ్రీన్ కౌంటీలో ప్లాట్ కొన్నటువంటి కస్టమర్స్కి కంపెనీ ప్రొవైడ్ చేస్తున్నటువంటి మరొక ఫెసిలిటీ ఏంటంటే రిసార్ట్ అనమాట. సో ఫ్రీ మెంబర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు రిసార్ట్లో. మనం చూడొచ్చు, మన కనుచూపు మేరలో కనిపిస్తుంది కదా, అదే రిసార్ట్ ఈ కంపెనీ వాళ్ళదే. సో ఇందులో ప్లాట్ కొన్న వాళ్ళకి ఫ్రీగా అందులో మెంబర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా మీరు అవైల్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ గ్రీన్ కౌంటీలో ఇది ఒక బెస్ట్ ఆఫర్ అని చెప్పొచ్చు, కస్టమర్కి ప్రొవైడ్ చేస్తున్నారు. శ్రీశైలం హైవేకి ఉన్నటువంటి స్పెషాలిటీస్ గురించి మనం తుక్కుగూడ నుంచి ఇక్కడి వరకు మాట్లాడుకుంటూ వచ్చాము. అండ్ అలాగే ఇటువైపు అంటే ఇంకా మనం కంటిన్యూటీ మాట్లాడుకుంటే శ్రీశైలం హైవే పైన అటువైపు కనుచూపు మేరలోనే కర్తాల్ టౌన్ కనిపిస్తుంది. అండ్ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్టయితే మైసిగండి టెంపుల్ చాలా ఫేమస్ అనమాట. సో ఆ టెంపుల్ కూడా ఉంటుంది. అలాగే ఆమన్గల్ RRR కూడా దగ్గరలోనే ఉంది. మైసిగండి టెంపుల్ సండే వచ్చిందంటే చాలు చాలా రష్ ఉంటుంది. ఆ ఫ్లోటింగ్ అంతా కూడా ఈ శ్రీశైలం హైవే ఇటువైపు నుంచే వెళ్తుంది అనమాట. మరో విషయం ఏంటంటే కర్తాల్లో మనం చూడొచ్చు పిరమిడ్ ధ్యాన మందిరం ఉంది. సో చాలా ఫేమస్ అనమాట, మెడిటేషన్ సెంటర్. ఇటువైపు చూసుకుంటే మనకి ఫార్మాసిటీ వస్తుంది. సో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అనేది అక్కడ ఏర్పాటు చేస్తుంది కొత్త గవర్నమెంట్. సో అది కూడా చాలా చేరువలో ఉంది. అండ్ చుట్టూరా మనం చూసుకున్నట్లయితే 100 feet రోడ్, 200 feet రోడ్ కనెక్టివిటీస్ అనేవి చాలా ఎక్కువగానే మనకి ఈ సైడ్కి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఎప్పుడు ఫ్యూచర్లో మనకి ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నా కూడా హ్యాపీగా హైవేస్లో మనం అనుకున్న ప్లేస్కి తొందరగా రీచ్ అయిపోవచ్చు, ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ లేకుండా.
సో చూసారు కదా ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. గ్రీన్ కౌంటీ వినాయక డెవలపర్స్ వారి కొత్త వెంచర్. సో 5th వెంచర్ ఇది అండ్ 5 వెంచర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. అండ్ ఈ వెంచర్ అయితే ప్రధానంగా మెయిన్ ఆకర్షణ వచ్చేసి మనకి హైవే ఫేసింగ్, శ్రీశైలం హైవే ఫేసింగ్ వెంచర్ అనమాట. సో డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు చెప్పేసాను. ఇంకా లొకేషన్లో ఏమేమి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ లొకేషన్ చుట్టూరా ఈ వెంచర్ చుట్టూరు ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా చెప్పాను. ఇప్పుడు కనుక ఇందులో మీరు ప్లాట్ కొనుక్కున్నట్లయితే ఫ్యూచర్లో మంచి అప్రిసియేషన్ పొందే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఫ్యూచర్కి మంచి ఇన్వెస్ట్మెంట్ కావాలి అని కోరుకునే వాళ్ళందరూ కూడా ఈ వెంచర్ గురించి ఒకసారి ఆలోచించండి. అండ్ స్క్రీన్పై కనిపించే నంబర్స్కి మీరు కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. మరొక మంచి వెంచర్తో ఇలాగే మనం రియల్ ఎస్టేట్ టీవీలో కలుసుకుందాం. బై బాయ్. హలో, దిస్ ఇస్ సింగర్ హారిక నారాయణ్. రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ రియల్ ఎస్టేట్ టీవీ. థ్యాంక్ యూ.